అందరికీ నమస్కారం. నా పేరు మడకం కోస. నేను ఏపీబీడీ ప్రాజెక్టులో హెల్త్ వర్కర్గా పనిచేస్తున్నాను. మా తాటిలంక గ్రామంలో కొన్ని ఫ్యామిలీస్ మైగ్రేషన్ వాళ్ళు ఉన్నారు. సో ఈ మైగ్రేషన్ అయిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు లేవు. సో ఈ సదుపాయాలు లేకపోవడం వలన మాకు కరెంటు, నీళ్లు, చదువుకోవడానికి కానీ తాగడానికి కానీ చాలా ఇబ్బందికరంగా ఉండేది. సో ఇలాంటి సమయంలో మాకు గవర్నమెంట్ బోరింగ్ అనేది ఒకటే పెట్టించారు. ఆ ఒక బోర్ వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. సో 20 ఫ్యామిలీస్ కాబట్టి 20 ఫ్యామిలీస్ వాళ్ళు నీళ్ళు తీసుకురావడానికి చాలా దూరం ఉండేది. అప్పుడు మాకు ఏపీబీడీ ప్రాజెక్ట్ తరఫున మాకు ఒకటి సోలార్ వాటర్ ట్యాంక్ ఒకటి పెట్టి మాకు చాలా ఉపయోగకరంగా చేశారు. ఎందుకంటే సోలార్ ట్యాంక్ వల్ల మాకు ఇంటింటికి పైప్ లైన్ అనేది నిర్మించాము. సో దాని వలన మేము ట్యాంకులో ఆన్ చేస్తే ప్రతి ఒక్క ఇంటికి నీళ్ళు అనేది సరఫరా అవుతుంది. మేము ఏపీబీడీ ప్రాజెక్టులో ఒకటి ఈ సోలార్ కరెంటు మనం అడుగుదామనేసి ఒకటి రిక్వెస్ట్ చేశాము. సో రిక్వెస్ట్ చేయడం వలన మాకు మళ్ళీ 2 ప్యానల్స్, 2 బ్యాటరీలు, ఒక ఇన్వర్టర్ ఇచ్చి మా గ్రామాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. సో అలాగే నేను ఏపీబీడీ ప్రాజెక్టులో హెల్త్ వర్కర్గా కూడా పనిచేస్తున్నాను. సో మా దగ్గర చాలా గ్రామాలు మారుమూల ప్రాంతం నుంచి వచ్చారు. సో అక్కడ ఆ గ్రామాలలో హెల్త్ వర్కర్ కానీ, ఆశా వర్కర్ కానీ, ఇలా ఏఎన్ఎంస్ కానీ ఎవరు వెళ్ళరు. వెళ్ళినా కూడా నెలకు 2-3 సార్లు వెళ్ళి విజిట్ చేసి వెళ్తూ ఉంటారు. వెళ్ళిన సమయాలలో మా గ్రామంలో అనారోగ్య పరిస్థితులు చాలా ఎక్కువగా ఉండేటివి. సో దీనివల్ల మేము గుర్తు చేసుకుని ఏపీబీడీ ప్రాజెక్ట్ తరఫున హెల్త్ వర్కర్ నిర్మించి మాకు ప్రతిరోజు వెళ్ళి మెడిసిన్ ఇచ్చి వచ్చేలాగా ఏర్పాటు చేశారు. అలాగే నేను 4 గ్రామాలకి వెళ్తూ ఉంటాను. సో డే బై డే వెళ్ళినప్పుడల్లా ఒక గ్రామాన్ని ఇంకొక గ్రామాన్ని వెళ్ళినప్పుడు, సో నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా నేను ఏంటమ్మా తగ్గిందా లేదా, తగ్గకపోతే మళ్ళీ మీకు ఎక్కడైనా తీసుకెళ్తాను లేదా మీకు ఒక మెడిసిన్ ఇవ్వాలా అనేసి అడిగి వాళ్ళని తెలుసుకొని మాట్లాడిపిస్తూ ఉంటాను. సో తగ్గిన వాళ్ళైతే బాగానే తగ్గిందని చెప్తున్నారు. తగ్గిన వాళ్ళకైతే నేను దగ్గర నుండి తీసుకెళ్ళి వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్ళి వాళ్ళకి టెస్టులను చేయించిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంటికి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. సో ఏపీబీడీ ప్రాజెక్టు ఈ హెల్త్ వర్కర్ నియమించి కూడా ఈ సౌకర్యాన్ని కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు కుంజభారతి, మాది తాట్లంక విలేజ్. ఏపీబీడీపీ ప్రాజెక్ట్ తరపు నుంచి మాకు లోన్స్ ఇవ్వటం జరిగింది. ఆ లోన్స్ ఎలా తీసుకొని ఎలా రివల్మెంట్ చేసుకోవాలి, ఎలా ఇంకా ఎక్కువ చేసుకోవాలి అనేది మేము వీడీసీ సభ్యులం మాట్లాడుకొని లోన్స్ ఎలా ఇస్తే ఎలా మళ్ళీ వసూలు చేస్తుంది అనేసి మాట్లాడేసి మేము వీడీసీ సభ్యులం మాట్లాడేసి మళ్ళీ వీడీసీలో అకౌంట్లో ఎలా పెట్టాలనేది మాట్లాడి ఇవ్వటం జరుగుతుంది. రూపాయి వడ్డీకి ఆ వీడీసీ సభ్యులం మేమందరం మాట్లాడి 22 లోన్స్ ఇవ్వటం జరిగింది. ఆ లోన్స్ కొన్ని కట్టించటం జరిగింది. కొన్ని ఇంకా పంటలు వచ్చిన తర్వాత మళ్ళీ మేము కడతామనేసి లెటర్లు రాపించుకొని ఇవ్వటం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు కుంజసరియు. మాకు తాటిలంక గ్రామంలో ఎప్పుడు గవర్నమెంట్ నుండి అంటే ఇల్లు కానీ బాత్రూమ్స్ కానీ అలాంటి వాటి గురించి ప్రభుత్వం దృష్టికి మేము దరఖాస్తు పెట్టినా కూడా ఎప్పుడూ మాకు రాలేదు. అలానే మాకు ఏపీబీడీ ప్రాజెక్ట్ ద్వారా బాత్రూమ్స్కి 20,000 బడ్జెట్ పెట్టడం ద్వారా మేము బాత్రూమ్స్ కట్టగలుగుతున్నాము. ఏపీబీడీ సంస్థ వారికి నమస్కారాలు. నా పేరు కవాసి భాస్కర్. నాకు వ్యక్తిగతంగా కూడా 10th అయిపోయినాక పై చదువుల కోసం ఏపీబీడీ ప్రాజెక్ట్ ద్వారా నాకు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. దాంతో నేను ఐటీఐ జాయిన్ అయ్యి వెల్డర్గా ట్రైనింగ్ తీసుకున్నాను. దాని ద్వారా ఆ కోర్స్ కంప్లీట్ చేసి జాబ్ చేయడం జరిగింది. దాంతో నాకు మంత్లీ వచ్చి 25,000 శాలరీ అనేది దొరికేది. ఇదంతా ఏపీబీడీ ప్రాజెక్ట్ ద్వారా జరగడం వల్ల నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే ఏపీబీడీ సంస్థ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. ముందుగా ఏపీబీడీ ప్రాజెక్ట్ వారికి నమస్కారములు. నా పేరు మడకం వీరమ్మ, తాటిలంక గ్రామం. మా గ్రామంలో గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో ఉన్నారనేసి మేము బీడీసీ సభ్యులందరూ మాట్లాడుకొని మా గ్రామంలో గర్భిణీ స్త్రీలకు మంచి ప్రోటీన్ ఫుడ్ ఇప్పించాలని లిడ్స్ డైరెక్టర్ ఫాదర్ గారితో మాట్లాడి మా గ్రామంలోని రక్తహీనత గల
గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ ఫుడ్ ఇప్పించమని కోరడం జరిగింది. దాని ద్వారా ఐపీపీడీపీ ప్రాజెక్ట్ నుంచి మాకు న్యూట్రిషన్ ఫుడ్ ఇప్పించారు. ఇప్పుడు తల్లి బిడ్డ బాగా పుడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే న్యూట్రిషన్ లేక చాలా మంది పిల్లలు మరణాలు అనేవి జరిగేటి. మరణాలు ఎక్కువ జరగడం వల్ల దాంతోపాటు తల్లి కూడా బాగా వీక్ అయిపోయేవాళ్ళు. సో మాకు ఇలాగా న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం ద్వారా చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలు, తల్లిదండ్రులు. ఇలా ఇచ్చినందుకు ఐపీపీడీపీ ప్రాజెక్ట్ వారికి ధన్యవాదములు. ఈ బోర్కి ఇస్తారు కాబట్టి బోర్కి వల్ల అందరు చక్కగా పంటకు మంచి కలిసి వారినట్టే కలిసి వస్తే మంచి తోటకు పెరిసి వస్తే. ఈయన పేరు రామారావు. కుంజ రామారావు. ఈ ఊర్లో తాట్లంక గ్రామంలో 6 పంట బోర్లు వేసామనేసి చెప్తూ ఉన్నారు. సో 6 పంట బోర్ల వలన ఒకటే పంట వేసేవాళ్ళు ఈ పంట బోర్ వేయడం వలన సంవత్సరానికి 2 పంటలు వేసి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నామనేసి చెప్తున్నారు. అలాగే ఈ పంట వేసిన దగ్గర వచ్చిన ఆదాయాన్ని కూడా వీడి సేకరణలో సంవత్సరానికి 1000 రూపాయల చొప్పున ఇచ్చి వీడి సేకరణని కూడా అభివృద్ధి చేస్తున్నామనేసి చెప్తున్నారు. సో ఈ పంట వేయడం వలన మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ బోర్ వలన మాకు చాలా ఆనందంగా ఉంది. అంతకుముందు బోర్ లేనప్పుడు మాకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ఈ బోర్ వల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉంది అనేసి చెప్తున్నారు.